1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు కట్టించిన తంజావూరు బృహదీశ్వరాలయం గోపురంపై కనిపిస్తున్న ఈ కలశం సామాన్యమైంది కాదు. దీని హైటు దాదాపు 12 అడుగులు. ఈ కలశం లోపల ఎప్పుడూ 10 బస్తాల ఆహార ధాన్యాల విత్తనాలు భద్రపరిచి ఉంటాయి. ఈ ఒక్క రాజగోపురంలో ఉన్న కలశంలోనే కాకుండా దాదాపు మన హిందూ దేవాలయాల్లో గల గోపుర కలశాలలో ఇలా విత్తనాలు దాచడం ఆచారం. అలా ఎందుకు చేస్తారంటే, ఆ కాలంలో ప్రకృతి విపత్తులకి పంట పొలాలు నీళ్ళల్లో కొట్టుకొని పోవడం, లేకుంటే వర్షాలు పడక కరువు కాలాల్లో వ్యవసాయం ఉండదు కనుక ఇలా ఆ ధాన్యపు విత్తనాలను ఆ కలశాలలో దాచి తిరిగి వ్యవసాయానికి అనుకూలమైన కాలం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి తిరిగి వ్యవసాయం చేసి పంటలను పండిస్తారు. ఇక ఆ కలశాలలో ఉన్న విత్తనాల ఆయుకాలము 12 సంవత్సరాలు. అందువలన 12 సంవత్సరాలకు ఒకసారి వాటిని మారుస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం సమయంలో ఆ కలశాలను నేలపై దించి అందులో ఉన్న పాత విత్తనాలను తీసివేసి తిరిగి కొత్తవి అందులో ఉంచి ఆ కలశాలను గోపురంపై యథాస్థానంలో ఉంచి దానిపై గంగ నీటితో అభిషేకిస్తారు. దీనినే మహాకుంభాభిషేకం అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి.